రైట్ మరో బ్రేక్ ని చూస్తున్నాం. సుప్రీంకోర్టులో ఇవాళ కంచెగచ్చిబౌలి భూములపై విచారణ జరగనుంది. అనంతరం నేడు తీర్పు వెలువరించనుంది. ఈ నేపథ్యంలో ఉన్నత న్యాయస్థానం తీర్పుపై ఉత్కంఠ నెలకొంది. కోర్టు నెంబర్ 1లో 15వ ఐటెంగా కేసు లిస్టు ఉండగా కంచెగచ్చిబౌలి భూములు ఎలాంటి అనుమతులు చేపట్టకూడదని గతంలో కోర్టు ఆదేశించింది. సుప్రీంకోర్టులో ఇవాళ కంచెగచ్చిబౌలి భూములపై విచారణ జరగనుంది. అనంతరం నేడు తీర్పు వెలువరించనుంది. ఈ నేపథ్యంలో ఉన్నత న్యాయస్థానం తీర్పుపై ఉత్కంఠ నెలకొంది. కోర్టు నెంబర్ 1లో 15వ ఐటెంగా కేసు లిస్టు ఉండగా కంచెగచ్చిబౌలి భూములు ఎలాంటి పనులు చేపట్టకూడదని గతంలో కోర్టు ఆదేశించింది. ఇక ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టిందో నివేదిక ఇవ్వాల్సి ఉన్నది. ఇక సుప్రీంకోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తున్న సర్కార్ వైఖరిపై ఎలాంటి తీర్పు వెలువరిస్తుందనని హెచ్యూసీ విద్యార్థులు, పర్యావరణవేత్తలు, మేధావులు కూడా ఒత్తుగంటగా ఎదురు చూస్తున్నారు. ఇక దీని సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రత్నకుమార్ ఫోలేలు అందిస్తారు. రత్నకుమార్, సంచలనంగా మారిన కంచెగచ్చిబౌలిలోని భూములకు సంబంధించినటువంటి 400 ఎకరాల భూమికి సంబంధించిన వ్యవహారంలో నేడు సుప్రీంకోర్టు తీర్పు వెలువరించనుంది. ఇవాళ కోర్టు నెంబర్ 1లో 15వ ఐటమ్ గా ఈ యొక్క విచారణ అనేది ఉంది. అయితే అసలు ఇప్పటికే అక్కడ ఎటువంటి కార్యకలాపాలను కొనసాగించవద్దు అనేటువంటి విషయాలకు సంబంధించి కూడా కోర్టు నుంచి ఆర్డర్స్ వచ్చిన తర్వాత ప్రస్తుతానికి ప్రభుత్వం అక్కడ ఏదైతే కొన్ని రియల్ కంపెనీలకు ఆ భూములను అప్పగించాలనేటువంటి ప్రయత్నాలను చేసిందో ఆ ప్రయత్నాలకు ఫుల్ స్టాప్ పడింది. ఇక ఇవాళ వచ్చినటువంటి తీర్పు మీద తదుపరి ఈ 400 ఎకరాల భూములకు సంబంధించినటువంటి ఏదైతే కార్యాచరణ అనేది డిపెండ్ అయి ఉంటుంది. మరి ఇవాళ ఇటువంటి తీర్పు అనేది సుప్రీంకోర్టు నుంచి రాబోతోంది అనేది ప్రస్తుతం వైపున హెచ్యూ విద్యార్థులు చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికే రంగారెడ్డి జిల్లా తేలింగంపల్లి మండలం కంచెగచ్చిబౌలిలోని 400 ఎకరాలను వన్యప్రాణుల రక్షణ చట్టం కింద దీన్ని రిజర్వ్ ఫారెస్ట్ గా ప్రకటించాలి. ఈ హెచ్యూ పరిధిలోనే ఆ భూములు ఉంచాలి. ఎటువంటి కార్యకలాపాలను ప్రైవేటు వ్యక్తుల యొక్క పరం అనేది ఆ భూములను చేయొద్దు అంటూ కూడా హెచ్యూ విద్యార్థులు గతంలో అనేక రోజుల పాటు ఆందోళనలు నిర్వహించడం జరిగింది. ఎప్పుడైతే ప్రభుత్వం దీన్ని టీజీఐఏసీకి అప్పగించి కొంతమంది ప్రైవేటు వ్యక్తులకు అమ్మకాలు జరపాలనేటువంటి విషయం చేసిన తర్వాత వీటన్నిటి మీద విద్యార్థులు ఆందోళన నిర్వహించారు.